హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి, వాన పడి మీ ఇంటి గోడలు కానీ మీ ఇంటి స్లాబ్ కానీ చూడండి నల్లగా బూజు పట్టినట్టుండే మట్టిగా మనకు ఈ విధంగా బూజు పడుతూ ఉంటాయి. ఒకసారి ఈ విధంగా చూడండి డస్ట్. దీన్ని ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఎటువంటి లిక్విడ్ ఏమి అవసరం లేకుండా, ₹1 ఖర్చు లేకుండా మీరే క్లీన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చూపిస్తాను చూడండి. ఒక లిక్విడ్ వాడాలంటే వాడుకోవచ్చు, మీ ఇష్టం, అది కూడా చెప్తాను. ఫస్ట్ చూడండి, క్లాత్ తీసుకోండి. ఈ విధంగా క్లాత్ తీసుకుని నార్మల్ క్లాత్, ఇది బూజు పైన ఉంటుంది కాబట్టి ఇది మీరు ఏం చేస్తారంటే వాన తగ్గిన తర్వాత 2 రోజులు చూసుకొని ఇంకా వానలు పడవు అనుకున్నప్పుడే మీరు ఈ విధంగా క్లీన్ చేసుకోండి. డస్ట్ మొత్తం జస్ట్ క్లాత్ తుడిసి సరండి, తుడిసి ఈజీ క్లీన్ అయిపోద్ది. ఈ విధంగా చూడండి, బూజు ఉంది కదా, ఈ బూజు మొత్తం ఈజీగా వెళ్ళిపోతుంది. జస్ట్ ఇది ఫంగస్ లాగా మనకు వస్తుందండి. ఇది స్లాబ్ల మీద ఇది ఏంటంటే నిమ్ము వల్ల వస్తుంది. ఈ విధంగా స్లాబ్ మీదే వస్తుంది, లేదంటే గోడల మీద టైల్స్ మీద ఎక్కడైనా సరే వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా నల్లగా ఉంది కదా, దీన్ని క్లీన్ చేసుకోండి. ఈ విధంగా సింపుల్ తుడిసిపోతుంది. ఒకవేళ పోలేదు ఈ విధంగా అనిపిస్తుంది, మీరు ఏం చేస్తారంటే సింపుల్గా నల్లగా గార డస్ట్ హార్డ్ మార్క్స్ ఎక్కువ ఉందనుకోండి, అటువంటి పోవాలంటే చూడండి, మీరు బ్లీచింగ్ పౌడర్ అమ్ముతారు షాపుల్లో, ₹5 ₹10 ప్యాకెట్. ఆ ప్యాకెట్ తెచ్చి వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేసి మీరు క్లీన్ చేసుకోవచ్చు. క్లాత్ తుడిస్తే సరిపోతుంది. లేదంటే మీరు స్ప్రే బాటిల్ లేదంటే వాటర్లో ముంచైనా సరే దాంట్లో క్లీన్ చేస్తే ఈజీగా పోతుందండి. టైల్స్ మీదైనా సరే, గోడల మీదైనా సరే, స్లాబ్ మీదైనా సరే, ఎక్కడైనా సరే ఈజీగా మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఎటువంటి హార్డ్ మార్క్ డస్ట్ అయినా సరే ఈజీ క్లీన్ అయిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. స్మూత్గా క్లీన్ చేయండి. ఎక్కువ క్లీన్ చేస్తే మీ పెయింట్ కూడా పోయే సమస్య ఉంటుంది. స్మూత్గా క్లీన్ చేయండి, పైన ఈజీ క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి మీరు, ఓకేనా. ఇక్కడ చూడండి, క్లీన్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి, బూజు ఉంది కదా, ఇప్పుడు అంతా పోయింది. ఇక్కడ నల్లగా ఉంది కదా, అంతా పోయింది. షార్ట్ కట్ ద్వారా ఈ విధంగా ట్రై చేయండి మీరు, గోడల మీద ఎక్కడైనా సరే, స్లాబ్ మీద. ఇక టైల్స్ మీద ఈ విధంగా ఫంగస్ లాగా వస్తుంది. ఇది కూడా మనకు బూజు వల్లే. ఓకే, వాటర్ వాన పడడం వల్లే దీన్ని మనం తుడుస్తున్నాను. ఒకవేళ పోలేదంటే మీరు నార్మల్ వాటర్తోనే మీరు కొంచెం వాటర్ వేసైనా సరే క్లీన్ చేయండి, వెళ్ళిపోతుంది. లేదంటే బ్లీచింగ్ వాటర్ ఉంది కదా, బ్లీచింగ్ వాటర్ మిక్స్ చేసి స్ప్రే చేసి ఈ విధంగా తుడిచినా కూడా ఈజీగా వచ్చేస్తుందండి. సింపుల్ ట్రిక్. జస్ట్ ఇది ఎక్కువ వాన పడడం వల్ల, ఇంటి గోడలు తడచడం వల్ల, కంటిన్యూగా ఎండ పడకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు షార్ట్ కట్ ద్వారా సింపుల్గా మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, అక్కడక్కడ ఉంటుందండి మీ స్లాబ్ మీద. నేనైతే మొత్తం క్లీన్ చేశాను, మీకు చూపిస్తున్నాను. కొద్దిగా ఉంది, అది మొత్తం మళ్ళీ నార్మల్గా ఎక్కి క్లీన్ చేశాను. నేను అన్నీ చూపించాల్సిన అవసరం లేదని షార్ట్ కట్ ద్వారా చిన్న వీడియో చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుద్ది. ఈ స్లాబ్ మొత్తం ఉండింటే నేను క్లీన్ చేశాను. స్లాబ్ మొత్తం అయిపోయింది క్లీనింగ్, అక్కడక్కడ అయిపోయింటే చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు చేస్తుంటాను. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బై ఫ్రెండ్, మీ క్రియేటివ్ చేయండి. అంతవరకు